రోజా రోజా సెల్వమణి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఇప్పుడు ఈ హైదరాబాద్కి, చెన్నైకి షటిల్ చేస్తూ ఉంటుంది, మధ్యలో అమరావతిలో కార్యక్రమాలకు వస్తుంటుంది. అదే సందర్భంలో తనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఇబ్బంది అనిపించినప్పుడు, సెలబ్రిటీ కాబట్టి తను ఏదన్నా ఒక ట్వీట్ చేసిందంటే సహజంగా జనాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు తను ఏదైతే ఎయిర్ ఇండియా టాటా వాళ్ళ చేతికి వచ్చింది, కానీ డిసప్పాయింట్ చేసింది, ఏదో అద్భుతం జరుగుతుంది అనుకుంటే, ప్రైవేట్ సంస్థ ఇంకొంచెం బాధ్యతగా ఉంటుంది అనుకుంటే ఏం జరగలేదు అంటూ డిసెంబర్ 2న AI 216 కాఠ్మండు 2 గంటలు డిలే అయ్యింది. దీని మూలంగా AI 2835 చెన్నైకి వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్ మిస్ అయింది. ఓవరాల్గా డిలేడ్ ఫ్లైట్ మిస్ అయ్యాలని దాంట్లో లగేజీ ప్రాబ్లం అయిపోయింది. ఓవరాల్ కన్ఫర్మ్ టికెట్ క్యాన్సిల్డ్ చేసి పడేశారు వితౌట్ జస్టిఫికేషను. అలాగే దాంట్లో ఎవరైతే దీపిక అనేటటువంటి అమ్మాయి పేరు అక్కడ డిస్ప్లే అవుతోంది, తనని ఈ విషయం మీద ప్రశ్నిస్తే యారగెంట్గా సమాధానం చెప్పింది. ఎలాంటి బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా చేసుకొచ్చింది. టాటా ట్రాన్స్ఫార్మేషన్ ఇదేనా? ప్రైవేటైజేషన్ అనేటటువంటిది పాసెంజర్స్కి డిగ్నిటీ పెంచడానికి లేకపోతే హ్యూమిలియేషన్కి అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ పెట్టింది. ఇప్పుడు అది కాస్త వైరల్ అవుతోంది.